Okay, sir. So yesterday we started conjunctions, the words which will join two sentences, right? So means if you want to give two informations and more informations at one time, okay? I like to eat idli, comma dosha, comma vada, and so if you are using 2-3 items, comma and in the last, okay? So like and is a main conjunction. Then we used because is for reasoning, okay? So just write down one very real sentence now. Today I woke up late. Just write down, sir, because के नीचे today I woke up. Wake is V1, woke is V2. Wake उठना, woke उठ गए, already उठ गए. W-A late. Today I woke up late. Calculate today because I was tired. कल आप थक गए थे. I was नहीं, I was tired के प्लेस में दूसरा रीजन बोलना चाह रहे हैं because I slept late. लेट గా పడినా కాబట్టి లేట్ గా లేసాను. So you can write I slept late. Sleep is V1, slept is V2. Sleep, slept. Sir, one may I slept late. V2. I slept late. అది ఫస్ట్ వాడాలనుకోండి. అది ఫస్ట్ వాడాలంటేనేమో ఎస్టర్డే ఐ స్లెప్ట్ లేట్, దట్స్ వై ఐ వోకప్ లేట్. అందుకే దట్స్ వై, అందుకే. బికాజ్ ఫస్ట్ వాడినప్పుడేమో ఇది లాస్ట్ వస్తుంది. రీజన్ బికాజ్ అనేది రీజన్ చెప్తున్నారు కాబట్టి బికాజ్ తర్వాత రీజన్ ఫాలో అవుతుంది. ఎందుకంటే బికాజ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే. రీజనింగ్, ఇట్ గివ్స్ రీజన్, కారణం చెప్తుంది, పర్టికులర్ రీజన్. ఎస్ సో that is one conjunction which is joining two sentences for giving reasons. Okay, sir. And one main thing, sir, while learning anything, ఈ రెగ్యులర్ యాక్షన్స్ వర్బ్స్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఆల్ ద రెగ్యులర్ యాక్షన్స్ లైక్ ఈట్, ఎయిట్, ఈటెన్. అంటే మనం డైలీ ఒక మనిషి పొద్దున్న నుంచి రాత్రి పండుకునే మధ్యలో ఏమేమి యాక్షన్స్ చేసే ఛాన్స్ ఉంది, ఆ వర్బ్స్ అయితే మీకు డ్యామ్ షూర్ వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడే రెండు వచ్చాయి, వేక్, వోక్. లేవడము, లేచేశాడు, వోక్. స్లీప్, స్లెప్ట్. అట్లా థింక్, థాట్ ఆల్రెడీ మనం రాసుకున్నాం. థింక్, థాట్. రన్ కి ఏంటి? రన్ ఇస్ V1. ran. V2 is ran. Run is V1. ఆల్రెడీ పెట్టినవి మీరు కంప్లీట్ చేశారా? దట్స్ వై ఈ సండే ఎనీవేస్ వీఆర్ నాట్ హ్యావింగ్ క్లాస్. నో, సండే యూ కీప్ ఇట్ ఫర్ రివిజన్, సార్. ఎస్పెషల్లీ సండే యూ కీప్ ఇట్ ఫర్ రివిజన్. ఓకే, సో బై సండే ఐ విల్ సెండ్ ఆల్ దిస్ యాక్షన్ వర్బ్స్ ఆల్సో, నో ప్రాబ్లం. రన్, ర్యాన్ నేను కూడా మళ్ళీ పంపిస్తాను. ఓకే, బట్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి వీఆర్ డిస్కసింగ్. సిట్, కూర్చో, సిట్. సాట్, సిట్ మ్యాచ్ అవుతుంది చూడండి ఇక్కడ. రన్, ర్యాన్ మ్యాచ్ అయింది. అట్లనే సిట్, సాట్. వై యూ సాట్ హియర్? అదే ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? అయ్యో వై యూ సాట్ హియర్, కింద ఎందుకు కూర్చున్నావు? వై యూ సాట్ డౌన్. మ్యాచ్ అయింది కదా. రన్, ర్యాన్, సిట్, సాట్. ఇవి చాలా సింపుల్ వర్డ్స్, సార్. ఎందుకు హార్డ్ అనిపిస్తాయి అంటే ఒకటి మనం వాడం, అదర్వైజ్ దే ఆర్ సింపుల్. RUN, RAN, SIT, SAT. థింక్, థాట్. సో ఆటోమేటిక్ గా మనకు ప్రొనౌన్సియేషన్ లోనే ఆటోమేటిక్ గా అర్థమవుతుంది ఇది V1 ఉంటే ఇది V2 కావచ్చు అని. ఓకే ఓకే. ఫాల్, ఫెల్.
ఏ డోంట్ రన్, ఇప్పుడు చిన్న పిల్లగాడు ఉరుకుతున్నాడు, డోంట్ రన్ ఫాస్ట్ యూ విల్ ఫాల్ డౌన్ అంటావు. అంటే నువ్వు బాగా స్పీడ్గా ఉరికితే నువ్వు కింద పడతావు. ఫాల్ ఈజ్ V1, FALL, ఫాల్, కింద పడడం. ఫెల్, పడిపోయాడు ఆల్రెడీ, FELL, ఫాల్, ఫెల్. ఎస్, యా, బికాస్ ఇవి మనం 100% వి విల్ బి యూజింగ్ దెమ్. ఓకే, డ్రింక్ 5 liters వాటర్ డైలీ. డ్రాంక్, డ్రాంక్, డ్రంక్ అంటే V3 కూడా ఉంది దీనికి యాక్చువల్గా. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, దీనికి V3 కూడా ఉంది. డ్రంక్ అంటే మేజర్గా తాగినోడికి వాడతాం మనము. ఓకే, అంటే ఆర్ యూ డ్రంక్ అంటాం, సింపుల్ క్వశ్చన్. ఆర్ యూ డ్రంక్ అంటే ఇప్పుడే తాగొచ్చినవారా దాని V3. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి మనం V3 వాడతాం. కానీ మనం ఇంకా కంటిన్యూస్ టెన్స్ తర్వాత పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకుంటాం. నేను రెగ్యులర్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్ పర్ఫెక్ట్ అయ్యేంత వరకు థర్డ్ టెన్స్కి పోను. థర్డ్ టెన్స్ వచ్చాక మీకు V3లు వస్తాయి అన్ని. అందుకే మనం V3 గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే వాడుక భాషలో కూడా 75% మనం వాడేది V1, V2 అట్లా. సో డ్రింక్, డ్రాంక్. వై యూ డ్రాంక్ సో మచ్ అంటే ఇప్పుడు అంతెందుకు తాగా, వై యూ డ్రాంక్ సో మచ్. స్పెల్లింగ్ కూడా సింపుల్, ఏ మారింది అంతే. డ్రింక్, డ్రాంక్, DRINK, డ్రాంక్. డ్రంక్ V3, డ్రంక్ V3. ఎస్, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే అప్పుడే వాడు తాగిండు అప్పుడే. సో అప్పుడే కంప్లీటెడ్ యాక్షన్స్ అన్ని V3, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అన్ని V3. కానీ ఇప్పుడు V2లో మనం ఇప్పుడే అయిందని చెప్తున్నామా, అది ఎప్పుడైనా అవ్వచ్చు, 10 years బ్యాక్ అయినా అవ్వచ్చు, 10 years బ్యాక్ అయినా అవ్వచ్చు, అట్లా నిన్న కూడా అయిపోవచ్చు అట్లా. సో డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఎందుకు పెట్టారంటే ఇప్పుడే తాగి వాడు ఇప్పుడే నడపడం క్రైమ్. నిన్న తాగి ఇవాళ నడిపితే ఓకే, ఈ పాటికి దిగిపోయి ఉంటుంది కాబట్టి అది క్రైమ్ కాదు. సో దీస్ ఆర్ ద రెగ్యులర్ వర్బ్స్ సార్. మీరు అన్నట్టు సండే వరకు ఇంకా ఎలాంటి వర్డ్స్, ఇంకా ఎలాంటి రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయో నేను అన్ని పంపిస్తా. సో సండే రోజు రివిజన్ చేసేసేయండి అన్ని వర్బ్స్, V1, V2. ఓకే, సో నేను కొన్ని వాయిస్ మెసేజెస్లో క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి వర్క్ ఫామ్స్లో ఆన్సర్ ఇవ్వండి. ఓకే, సో టుడే మార్నింగ్ వాట్ వాజ్ ద బ్రేక్ఫాస్ట్ సార్ అని అడుగుతాను ఫర్ ఎగ్జాంపుల్. సో సార్ టుడే వాజ్ సండే, సో ఐ ఏట్ చపాతీ, ఆర్ వి ఆల్ ఏట్ కిచడీ. ఓకే, అట్లా నాకు ఆన్సర్ పూర్తి సెంటెన్స్లో రావాలి. ఆల్రెడీ యు ఆర్ గివింగ్ కంప్లీట్ సెంటెన్స్ ఓన్లీ. సో ఫాలో ద సేమ్ హ్యాబిట్. వాట్ ఎవర్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్, గివ్ ద ఆన్సర్ ఇన్ ద ఫుల్ సెంటెన్స్. ఓకే సార్, జస్ట్ ఇచ్చే ముందు మీరు వర్బ్ ఫామ్ కరెక్ట్ వాడుతున్నారా లేదా అనేది మీరే క్వశ్చన్ చేసుకోండి. ఓకే సార్, ఆల్రెడీ నేను మార్నింగ్ తిన్న దాని గురించి అడుగుతున్నాడు అంటే V2. సో మార్నింగ్ ఐ ఏట్ చపాతీ విత్ దాల్, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో let us continue the conjunctions sir. So yesterday's what conjunctions? And, because, with అంటే తో. సో I am living with my family. అదే బ్యాచులర్ ఉంటే ఏమంటాడు, ఐఎమ్ లివింగ్ విత్ మై ఫ్రెండ్స్. కమ్ విత్ యువర్ లగేజ్. యా, టుడే ఐఎమ్ గోయింగ్, నేను వెళ్ళబోతున్నాను. ఫ్యూచర్లో యాక్షన్ జరగబోతుంది. ఫ్యూచర్లో అంటే 11 గంటలకో 10 గంటలకో యాక్షన్ జరగబోతుంది. With my team, correct. So that is one, what we call, with is to. Okay, now with, along with కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. along with అంటే తో పాటు రెండు వాడచ్చు. కమ్ along with your family, కమ్ along with your wife అన్న వాడచ్చు, కమ్ with your wife అన్న వాడచ్చు. ఓకే, సో జస్ట్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి ఇంగ్లీష్లో. ఓకే సార్, సో నెక్స్ట్ వాట్ డిడ్ యూ రైట్? ఇంకేమైనా రాసామా? జస్ట్ కంటిన్యూ చేయడం అన్నా సార్. ఆఫ్టర్ విత్
After with anything you write, anything did we write yesterday, sir? వెన్ అంటే ఎప్పుడు, ఎప్పుడంటే, ఎప్పుడైతే, ఇన్ని 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 విధాలుగా వాడచ్చు వెన్ని. ఎప్పుడు, ఎప్పుడైతే, ఎప్పుడంటే. So when will you come to my site, or when will you come to site visit? ఎప్పుడు సైట్ విజిట్ చేస్తావు? when will you come to site visit? లేకపోతే when will you submit the documents? ఎప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తావు? అంటే విల్ ఎందుకు వాడుతున్నాం? ఇవన్నీ ఫ్యూచర్ గురించి అడుగుతున్నారు. ఫ్యూచర్ లో ఎస్ ఎస్ ఎస్. సో వెన్ ఈజ్ 3 కాంటెక్స్ట్. ఎప్పుడు, ఎప్పుడంటే, ఓకే. సో ఎప్పుడైతే, ఓకే. నౌ బట్ ఈజ్ వెరీ వెరీ కామన్లీ యూజ్డ్ కంజంక్షన్ సార్. బట్, బియూటీ, బట్ వెరీ కామన్. బియూటీ, బట్. బట్ అంటే బ్రాకెట్ లో కానీ. కానీ అంటే ఒక పాజిటివ్ సెంటెన్స్ ఒక నెగిటివ్ సెంటెన్స్ జాయిన్ చేయడానికి. ఐ లైక్ దిస్ సైట్ ఆర్ ఐ లైక్ దిస్ ప్లాట్. ఇది పాజిటివ్ సెంటెన్స్, ఓకే. బట్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. ఇది నెగిటివ్ సెంటెన్స్. అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ మారుతుందా లేదా? ఫస్ట్ దాంట్లోనేమో నచ్చింది, సెకండ్ దాంట్లో అబ్బా కాస్ట్లీ అనిపిస్తుంది, ఓకే. ఐ లైక్ టు కమ్ ఫంక్షన్. అరే ఫంక్షన్కి వస్తున్నావా? ఐ లైక్ టు కమ్ బట్ ఇట్ ఈస్ ఫార్ అవే, ఓకే. అంటే ఫస్ట్ దాంట్లోనేమో మీ ఇష్టం చూపిస్తున్నారు, ఒపీనియన్ పాజిటివ్ ఉంది. సెకండ్ సెంటెన్స్ లో ఏముంది? దానికి నెగిటివ్ ఉంది. అంటే ఈ రెండు జాయిన్ చేయడానికి బట్. కానీ నాకు రావాలనుంది, కానీ చాలా దూరం అయిపోయింది. సో యూ ట్రై యువర్ ఓన్ సెంటెన్స్ విత్ బట్. వన్ మోర్ సెంటెన్స్ యూ ట్రై సార్. Yeah. Okay. So I am learning English, but I am feeling, like a little bit hard, or I am speaking little less. Okay. So but is kani. Exact meaning is kani. Okay. I kept alarm. I kept alarm, but it didn't come. అంటే అది వర్క్ అవ్వలేదు, ఓకే. సో ఐ కెప్ట్ అలారం బట్ ఐ స్టిల్ వోకప్ లేట్. అంటే మీరు ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ని సెకండ్ నెగిటివ్ సెంటెన్స్ ని జాయిన్ చేయడానికి బట్. బట్, ఓకే. అండ్ లో రెండు పాజిటివ్ ఉంటాయి, అంతే కదా. ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ స్పెండ్ టైం. నేను వస్తాను, కొంచెం టైం కూడా స్పెండ్ చేస్తాను. కానీ ఇక్కడ ఒక పాజిటివ్, బట్ లో వన్ పాజిటివ్. ఐ విల్ కమ్ బట్ ఐ విల్ నాట్ స్పెండ్ మచ్ టైం ఆర్ మోర్ టైం. సో వస్తాను కానీ టైం మాత్రం ఎక్కువ స్పెండ్. సో వన్ పాజిటివ్ సెంటెన్స్, వన్ నెగిటివ్ సెంటెన్స్. Negative sentence. Suddenly one customer called you, okay, and he's asking, sir, I am waiting at the site. आप टाइम देखते 11 हो रहा, उन्होंने एक्चुअली 12 को तुम बोला, बट यू टोल्ड दैट यू विल कम एट 12. నువ్వు 12కి వస్తా అన్నావు, మరి ఎందుకు ఇప్పుడు? సో కానీ, సో దట్స్ వై యు ఆర్ ఆస్కింగ్. సో బట్ యూ టోల్డ్ దట్ యూ విల్ కమ్ లేట్, but you told that you will come tomorrow. वैसा भी यूज कर सकते. या
ఇఫ్ ఒకవేళ కండిషన్ పెడుతున్నారు, ఇఫ్ ఈస్ కీపింగ్ కండిషన్. I will book the plot. I will book the plot for you if you give advance. ప్లాట్ బుక్ చేస్తారు కానీ కండిషన్ ఏంటి? ఇఫ్ యూ గివ్ ద అడ్వాన్స్. ఇఫ్ ఈస్ ఒకవేళ. అమౌంట్ పేయాలి. యా, కమ్ అండ్ విజిట్ ద సైట్. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ నీకు బుక్, ఇఫ్ యూ వాంట్ బుకింగ్, ఓకే, ఐ విల్ బుక్ ఇఫ్ యూ గివ్ ద అడ్వాన్స్. ఓకే, లేకపోతే ఇఫ్ యూ గివ్ ద అడ్వాన్స్ వి విల్ బుక్ ద ప్లాట్. ఫస్ట్ కూడా వాడచ్చు. వీ కెన్ యూజ్ ఇన్ ద ఒకడు సపోజ్ ఇదే అడుగుతున్నాడు, ఈస్ట్ ఫేసింగ్ ఉంది సార్, నాకు ఇదే కావాలి అంటుండు. ఇఫ్ యూ వాంట్ దిస్ ఇట్ విల్ బి 10th. ఎక్స్ట్రా. యా, ఇఫ్ యూ వాంట్ ఈచ్ ఫేస్ 200 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ పర్ స్క్వేర్ ఫీట్. మీ భాషలో పర్ స్క్వేర్ ఫీట్ కదా. ఓకే, సో కండిషన్ ఇట్స్ నథింగ్ బట్ విత్ ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ కీపింగ్ కండిషన్ టు అదర్ పర్సన్, అదర్ సిచ్యువేషన్. ఓకే, ఓకే. Yes, yeah, it will be 50,000 rupees extra. ఇఫ్ అనేది మీరు కంపల్సరీ వాడాలి. బిజినెస్ పీపుల్ కంపల్సరీ ఇఫ్ వాడతారు, ఎందుకంటే మీరు కండిషన్స్ పెడుతూ ఉంటారు కాబట్టి. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్ ఆన్ టైమ్, వి విల్ సెల్ ఇట్ టు అదర్ కస్టమర్. అంతే కదా సార్. ఇప్పుడు వాడికి ఒక డెడ్ లైన్ ఇచ్చారు, వాడు సాటర్డే వరకు పే చేస్తా అన్నాడు, మండే వరకు పే చేయలేదు. వాట్ యూ విల్ డూ, యూ విల్ గివ్ ఇట్ టు అదర్ కస్టమర్. సో ఇఫ్ యు ఆర్, ఇది రాయండి, ఇఫ్ యు ఆర్ నాట్, ఇఫ్ యూ డోంట్ పే ఆన్ టైమ్, టైంకి మనం అనుకున్నాం ఆల్రెడీ, ఆన్ టైం అంటే టైంకి రా, టైంకి పూర్తి చేయి. ఇఫ్ యూ డోంట్ పే ఆన్ టైం, కమ్ ఇన్ టైం, కమ్ ఆన్ టైం రెండు అంటారు. సో నో ప్రాబ్లం, కానీ యాక్చువల్గా ఆనే కరెక్ట్. వి విల్ సెల్ ఇట్ టు గంతే, వి విల్ సెల్ ఇట్ టు అదర్ పర్సన్ ఆర్ అదర్ కస్టమర్ సంథింగ్. ఇది ఫ్యూచర్ లో మనము అసలు V1, మనకు V2 లేనే లేదు. ఫ్యూచర్ టెన్స్ అంటే we will, yeah, I will go to my office or I'll go to my other work, I will leave. ఓకే, సో నువ్వు టైంకి వస్తేనే ఉంటుంది తప్ప, if you come late I will just leave and I will continue with my work like that. Correct. If yes, yeah. కరెక్ట్. ఎంప్లాయీకి చెప్పాలి, నీకు ఒకవేళ సండే లీవ్ కావాలంటే నీకు ఇవాళ సండే ఒక రోజు ముందు చెప్పు అంటే ఏం చెప్తారు? వెరీ గుడ్. టెల్ మీ ఇన్ అడ్వాన్స్, 1 day before. Very good. Right, tell me one day before. Tell me in advance. ఎప్పుడైనా నాకు ముందే చెప్పాలి.
టెల్ మీ ఇన్ అడ్వాన్స్ అంటే ఇది కూడా కొంచెం ఊత పదం అనమాట. టెల్ మీ ఇన్ అడ్వాన్స్, ఇన్ఫార్మ్ మీ ఇన్ అడ్వాన్స్, ఇవన్నీ ఊత పదాలు. టెల్ మీకి కొంచెం బెటర్ వర్డ్ ఏంటంటే ఇన్ఫార్మ్ మీ, అంటే నాకు ముందే ఇన్ఫార్మ్ చేయాలి అంటాం కదా, రైట్ సార్. సో టెల్ మీ ఇన్ అడ్వాన్స్. సో సో మీకు స్ట్రక్చర్ అయితే అర్థమైపోయింది. ఇఫ్ తోటి మనం కండిషన్ పెడుతున్నాం. ఓకే సార్. ఎస్ ఎస్, ఇన్ఫార్మ్ మీ, ఇన్ఫార్మ్ మీ 1 month బిఫోర్ ఓన్లీ అట్లా. సో సో ఈజ్ ఆల్సో వెరీ కామన్. సో కూడా ఒక విధంగా రీజనే, కానీ ఎగ్జాక్ట్గా బికాజ్ కాదు, అదే ప్రాబ్లం ఇక్కడ. ఎగ్జాక్ట్గా బికాజ్ కాదు. సో అంటే లైక్ సేమ్ ఇప్పుడు వై ఆర్ యూ సో లేట్, అంతా ఎందుకంతా, వై ఆర్ యూ సో లేట్, ఇక్కడ ఎందుకంతా అన్నట్టు, వై ఆర్ యూ సో లేట్ అని. ఓకే, వై ఆర్ యూ సో లేజీ, ఎందుకంత లేజీ. ఓకే, వై ఆర్ యూ సో యూనో ఇన్ హరీ, వై ఆర్ యూ సో హరీ అంటే ఎందుకంత హరీలో ఉన్నావు. సో క్వశ్చన్ అడిగేటప్పుడేమో ఇట్లా అడుగుతున్నాం, అదే ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. ఓకే, లైక్ యూనో వై, ఐఎమ్ సో టైర్డ్, చాలా టైర్డ్ అయిపోయాను. సో సోకి మల్టిపుల్ ప్లేసెస్లో వస్తుంది, ఐఎమ్ సో టైర్డ్. ఓకే, నో నో, ఇన్ కూడా అంటే ఆల్సో, ఐఎమ్ ఆల్సో, ఐఎమ్ ఆల్సో, యూ ఆల్సో కమ్, నువ్వు కూడా రా. ఆల్సో అని వస్తుంది. యా, ఏ, యూ ఆల్సో కెన్ కమ్, యూ ఆల్సో కమ్, నో ప్రాబ్లం, యూ ఆల్సో కమ్ అంటాం. కరెక్ట్, కరెక్ట్. సో సోకి క్వశ్చన్ అడిగేటప్పుడేమో వై ఆర్ యూ సో లేట్, వై ఆర్ యూ సో టైర్డ్, వై ఆర్ యూ సో బిజీ. సో దిస్ ఇస్ వై ఆర్ యూ సో నెగ్లిజెంట్, ఎందుకంత నెగ్లిజెంట్గా ఉంటావు ఎప్పుడు, కేర్లెస్. నెగ్లిజెంట్ అంటే కేర్లెస్, వై ఆర్ యూ సో కేర్లెస్. ఓకే, సో ఎవరైనా క్వశ్చన్ అడిగి గట్టిగా క్వశ్చన్ అడగడానికి కూడా మనం సో వాడతాం. ఓకే, యా యా, ఎస్ ఎస్ ఎస్. దో, THOUGH, దో, అయినప్పటికీ. దో ద ప్లాట్ ఈస్ కాస్ట్లీ, దో ద ప్లాట్ ఈస్ కాస్ట్లీ, ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ డిమాండ్. ఓకే, ఇప్పుడు నీ కాస్ట్లీ అనిపించచ్చు, దో ద ప్లాట్ ఈస్ కాస్ట్లీ, అంటే ప్లాట్ కాస్ట్లీ అయినప్పటికీ ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ డిమాండ్ ఇన్ ఫ్యూచర్, అంటే ఆర్ ఇట్ విల్ గివ్ ప్రాఫిట్ టు యూ ఇన్ ఫ్యూచర్, అయినప్పటికీ. ఓకే, దో ఐఎమ్ గివింగ్, మీరు రాయండి ఫస్ట్, దో ద ప్లాట్ ఈస్ కాస్ట్లీ, the plot is costly, బట్ ఇట్ విల్ హ్యావ్ డిమాండ్. ఓకే, అంటే ఫ్యూచర్లో నీకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆర్ బట్ ఇప్పుడే డిమాండ్ ఉంది అనుకోండి, బట్ ఇట్ హ్యాస్ ఫుల్ డిమాండ్, అంటే నువ్వు కాకపోతే వేరే వాళ్ళు కొనడానికి రెడీగా ఉన్నారు అట్లా. యా, ఎస్, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ హై డిమాండ్ అంటాం, అంటే డిమాండ్కి ముందు వెరీ అనే బదులు హై అంటాం, హై డిమాండ్ అంటాం. HIGH, HIGH, హై, హై డిమాండ్. ఎస్ ఎస్, దో, అయినప్పటికీ. కొందరు అయినప్పటికీ అడ్వాన్స్గా ఇన్స్పైట్ ఆఫ్ వాడతారు, మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పాను. ఎవడైనా ఇన్స్పైట్ ఆఫ్ అన్నా కూడా అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఇన్స్పైట్ సింగిల్గా ఉండదు సార్, ఇన్స్పైట్ ఆఫ్ ఉంటుంది. అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఫీవర్ ఐ కేమ్ టు ఆఫీస్,
నాకు జ్వరంతో ఉన్నా కూడా నేను ఆఫీస్కి వచ్చా అంటాడు. బికాజ్ ఇట్ ఈస్ అర్జెంట్ అనో లేకపోతే ఏదో ఇంపార్టెంట్ రీజన్ ఉండి ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలి. ఇన్స్పైట్ ఆఫ్ మై వార్నింగ్ ఆల్సో డైలీ యు ఆర్ కమింగ్ లేట్. మీరు ఆల్రెడీ వాడికి చెప్పారు లేట్ రావద్దురా బాబు అని. ఓకే, అంటే ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. సెంటెన్స్ స్టార్ట్ అవ్వడమే ఇన్స్పైట్ ఆఫ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ మై రెగ్యులర్ వార్నింగ్ యు ఆర్ కమింగ్ లేట్. ఓకే, లైక్ ఇన్స్పైట్ ఆఫ్ అవర్ అడ్వాన్స్ పేమెంట్ దే గేవ్ ద ప్లాట్ టు సమ్వన్ ఎల్స్. మేము ప్లాట్కి అడ్వాన్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చారు. సో సమ్ పీపుల్ యూజ్ అంటే దో ఇన్స్పైట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా సేమ్ మీనింగ్ వస్తుంది. కొందరు దో వాడతారు, కొందరు ఇన్స్పైట్ ఆఫ్ వాడతారు. ఇన్స్పైట్ ఆఫ్ ఎక్కువ వాడతారు. అంటే ఎస్ 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 ఎస్. సో ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఎగ్జాక్ట్గా అయినప్పటికీ. ఇన్స్పైట్ ఆఫ్ फुल रेन देर इज ट्रैफिक इन हैदराबाद. इतना बारिश हो रहा है फिर भी ट्रैफिक तो है. इंस्पाइट ऑफ फुल रेन देर इज ट्रैफिक इन हैदराबाद. so that is in spite of. though and in spite of is అయినప్పటికీ. వాట్ ఎవర్ ఏమైనా కానీ, వాట్ ఎవర్ ఏమైనా కానీ అన్నట్టు. వాట్ ఎవర్ ఈజ్ ద రీజన్, వాట్ ఎవర్ మే హ్యాపెన్ వి విల్ గో. ఎవడో ఊకే రీజన్ చెప్తా ఉంటాడు. వాట్ ఎవర్ ఈజ్ ద రీజన్, ఓకే, యూ డోంట్ కమ్ లేట్. వాట్ ఎవర్ ఈజ్ ద నీకు అది నీ ప్రాబ్లం బై. ఓకే, వాట్ ఎవర్ ఈజ్ ద ప్రాబ్లం, యూ వాట్ ఎవర్ ఈజ్ ద ప్రాబ్లం, ఓకే, యూ వర్క్ ప్రాపర్లీ ఆర్ యూ వర్క్ సిన్సియర్లీ. ఏమైనా కానీ, ఏమైనా కానీ. సిలీ రీజన్స్. ఎస్ ఎస్ ఎస్. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ఇట్ మే బి అని చాలా వాడతారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే, జానేదో, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఏమైనా కానీ. నౌ యూ వర్క్ ప్రాపర్లీ. ఓకే, నౌ యూ టెల్ సిన్సియర్లీ. ఓకే, నౌ యూ స్పీక్ ట్రూత్. ఎస్ ఎస్, యూ కంప్లీట్ దిస్ వర్క్ అండ్ గో. అది చేస్తేనే పో, అది చేస్తేనే పో అట్లా. ఎస్ ఎస్, గంతే గంతే. ఎస్. హూమ్ ఎవర్ అంటే ఎవరైనా కానీ. అంటే మనము అఫీషియల్ లెటర్స్లో పైన చూస్తూ ఉంటాం సార్, టు హూమ్ ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని రాస్తాడు వాడు ఫస్ట్. లాయర్ కానీ లేకపోతే ఎవరికైనా మనము నోటీస్ ఇవ్వాలా, మనకు నోటీసులు వచ్చినా లేకపోతే ఎవరికైనా రిక్వెస్ట్ రాసినా పైరవి లెటర్ రాపించుకుంటారు చాలామంది. అక్కడ ఏమంటుంది అంటే ఫస్ట్ లైనే టు హూమ్ ఎవర్ ఇట్ మే కన్సర్న్. అంటే ఇది చదివే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు అంట. సో ఎవరైనా, హూమ్ ఎవర్ అంటే ఎవరైనా, ఎవరైనా కానీ. సో హూమ్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈజ్ రాంగ్. ఇప్పుడు కొందరు ఏమంటారంటే వేరే వాళ్ళ మీద తోసేస్తారు. సార్ యాక్చువల్లీ నాది కాదు, వాడు నా ప్లేస్లో వాడు చేసిండు కావచ్చు. సో హూమ్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈజ్ రాంగ్. రాంగ్ ఈజ్ రాంగ్, అంతే కదా. హూమ్ ఎవర్ అంటే ఇప్పుడు పర్సన్ మారినంత మాత్రాన మిస్టేక్ మారదు, రైట్. సో హూమ్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈజ్ రాంగ్. ఓకే, ఆర్ ఎవడైనా కన్సెషన్ అడుగుతున్నాడు, సార్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళని పట్టుకొస్తా. హూమ్ ఎవర్ ఇట్ మే బి, దిస్ ఈజ్ ద ప్రైస్, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్. నా దగ్గర ఇప్పుడు మనారెడ్డి కాలేజ్లో అడ్మిషన్కి వచ్చాడు వాడు. సార్ మాకు హరీష్ రావు బంధువు అవుతాడు సార్. సార్ హూమ్ ఎవర్ ఇట్ మే బి, పొలైట్గానే, మనం ఏం పెద్ద వాడిని వార్నింగ్ ఇయ్యం. సార్ హూమ్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ సార్, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు వేరే పర్సన్ వచ్చినా ఎవరైనా రానివ్వండి, ఇంతకన్నా నేను బెస్ట్ ప్రైస్ ఇవ్వలేను. సేమ్ కాస్ట్ గంతే.
ఎవరికైనా సరే, ఎవరికైనా సేమ్ కాస్ట్. ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. ఐదర్ ఆర్, ఇది కూడా కలిసి ఐదర్ ఆర్, EITHER, ఐదర్. ఇదైనా లేకపోతే అదైనా, అంటే ఏదో ఒకటి. ఓకే, ఇప్పుడు మీ సడన్గా మీ ఇప్పుడు ఏదో ఎప్పుడు సడన్గా ఇప్పుడు మీ వైఫ్ మీకు కిచెన్లోకి వెళ్ళి అడిగింది అనుకోండి, వేర్ ఈజ్ మై మొబైల్. మీరు నిన్న ఆమె మొబైల్ వాడారు. ఓకే, వేర్ ఈజ్ మై మొబైల్ అంటే ఇట్ ఈజ్ ఐదర్ ఆన్ ద ఫ్రిడ్జ్ ఆర్ ఇన్ ద కబోర్డ్. ఐదర్ తోటి ఒక ఆప్షను, ఆర్ తోటి ఇంకో ఆప్షన్, అంటే ఏదో ఒక పాసిబిలిటీ అయితే ఉంది. క్యారీ ఆన్ సార్, క్యారీ ఆన్. ఐదర్ ఆర్ మీన్స్ ఏంటి, ఇదైనా అవ్వచ్చు లేకపోతే అదైనా అవ్వచ్చు, ఒక పాసిబిలిటీ అయితే పక్కా ఉంది సార్. ఓకే, ఐదర్ నో అట్లా సూట్ అవ్వదు. ఇప్పుడు యూ పే అడ్వాన్స్ ఐదర్ ఫ్రైడే ఆర్ సండే. సాటర్డే నేను ఉండట్లే అంటే వాడికి చాయిస్ ఒక చాయిస్ ఇస్తున్నారు, రెండు ఆప్షన్స్ ఇచ్చి ఒకటి చూస్ చేసుకోమంటున్నారు. కండిషన్కి ఇఫ్ ఉంది ఆల్రెడీ. మీరు చెప్పింది ఎట్లుంది అంటే కండిషన్ పెట్టినట్టుంది. ఇఫ్ యూ డోంట్ పే అడ్వాన్స్ ఐ విల్ గివ్ ఇట్ టు అదర్ కస్టమర్ అని మనం అనుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ మీరు కండిషన్ పెడుతున్నారు, అంతే కదా సార్. ఐదర్ తోటి ఫస్ట్ ఆప్షన్, ఐదర్ యూ కమ్ ఆర్ ఫ్రైడే ఆర్ ఆన్ సండే. ఓకే, ఐదర్ తోటి ఒక ఆప్షను, ఆ ఆప్షన్ అయిపోయినాక ఆర్ తోటి ఇంకొక ఆప్షన్, అట్లా. ఇప్పుడు సాటర్డే. ఓకే, రైట్, ఐదర్ రైట్. టేక్ ఈస్ట్ ఫేస్ ఆర్ వెస్ట్ ఫేస్, బోత్ ఆర్ గుడ్ ప్లాట్. ఆర్ వెస్ట్ ఫేస్, బోత్ ఆర్ గుడ్, మంచి, రెండు మంచి కాబట్టి ఒకటి చూస్ చేసుకోమంటారు, ఐదర్ ఆర్. ఓకే, కంటిన్యూస్గా వాడదు, ఐదర్ తర్వాత ఒక ఆప్షను, ఆర్ తర్వాత ఇంకో ఆప్షన్. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది మీకు మీ ఆఫీస్ బాయ్కి. ఓకే, వాడేమంటుండు, మీకు పేపర్లు ఇచ్చినా అంటుండు. మీరేమో మీకు అసలు ఐడియా వస్తలేదు పేపర్లు ఇస్తే ఎడబెట్టాలి నేను. సో ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంది, ఐదర్ యు ఆర్ టెల్లింగ్ లైస్ ఆర్ ఐ ఫర్గాట్. ఇక్కడ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే వాడు అబద్ధమే చెప్పు ఉండొచ్చు, లేకపోతే వాడు ఇచ్చింది నిజమే కానీ మీరు మర్చిపోయినరు. సో వాడన్నా అబద్ధం చెప్తుండాలి, అంటే సంథింగ్. సో ఐదర్ యు ఆర్ టెల్లింగ్ లైస్ ఆర్ ఐ ఫర్గాట్, అట్లా వస్తా. డెఫినెట్లీ ఎస్. ఓకే, ఆర్ ఒక దగ్గర వాడాలి. యా, సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్, యు ఆర్ గివింగ్ యువర్ వన్ పాసిబిలిటీ ఇస్ దేర్. రెండు పాసిబిలిటీలు ఉండవు, అట్లా రెండు పాసిబిలిటీలు ఉండవు, ఒకటి పాజిటివ్ పాసిబిలిటీ అన్నట్టు. అందుకే వేర్ డూ యూ కెప్ట్ మై మొబైల్ అంటే ఇట్ ఈస్ ఐదర్ ఆన్ ద ఫ్రిడ్జ్ ఆర్ ఇన్ ద కబోర్డ్. ఎనీథింగ్. సో వన్ ఆప్షన్. రెండు నెగిటివ్ ఆప్షన్స్ అంటే నైదర్ నార్. ఈకి ముందు ఈ ఐదర్ ఆర్ పోయి నైదర్ నార్ అవుతుంది. అక్కడ ఈకి ముందు ఎన్, ఆర్కి ముందు నార్, నైదర్ నార్. ఇది చాలా రేర్గా వాడతాం. అదే ఐదర్కి ముందు ఎన్, ఐదర్ స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, EITHER, నైదర్. ఆర్కి ముందు ఎన్, మళ్ళా నార్.
ఎన్ఓఆర్. అంటే ఇది కాదు అది కాదు, అంటే అంటే తీసి పడేయడం అన్నట్టు. ఓకే, నైదర్ హీస్ టాలెంటెడ్ నార్ హీస్ సిన్సియర్. వాడి దగ్గర టాలెంట్ లేదు, అట్లని చెప్పి సిన్సియర్గా పనిచేస్తాడంటే అది లేదు, అది కాదు, రెండు కాదు, నైదర్ నార్. రైట్ రైట్ రైట్. రైట్. దట్ నార్, లైక్ అదే హీజ్ నార్ టాలెంట్ అట్లా. లైక్ దిస్ సైట్ దిస్ సైట్ ఈజ్ నైదర్ this site is neither on demand, right, nor near to the city. uh, near, okay, right, right. The mm, nor west face, nor face. Only south face is available అట్లా. సో మనకు ఇటు ఈస్ట్ ఫేస్ లేదు, ఇటు వెస్ట్ ఫేస్ లేదు. సో సౌత్ అంటే మళ్ళీ జనాలు అబ్బా సౌత్ అంటారు కాబట్టి, సో అది కాని పని అన్నట్టు మాట్లాడదాం అన్నట్టు అట్లా. అట్లా. సౌత్ ఫేస్, రైట్ రైట్, కరెక్ట్ కరెక్ట్ అట్లా. సో మీరేమంటారు అప్పుడు? నైదర్ ఈస్ట్ ఫేస్ ఈజ్ అవైలబుల్ నార్ వెస్ట్ ఫేస్ ఈజ్ అవైలబుల్, ఆల్ ఆర్ బుక్డ్. ఆల్ ఆర్ బుక్డ్. Yes, yes. All are unnecessarily you are having doubts, sir. Uh, mm, so nearby road and yeah, yes, yes. Mm, uh, long, yes, yeah, very near to road, very near to road. Yeah, yeah. Yes, it is in future it will have demand. It is comfort for living also. Comfort for living also. Okay. So that's how you will convince. It's all about convince అంటారు. అంటే నెగోసియేషన్. అవతల వాడి ఒపీనియన్ని మన మాటలతో మార్చడాన్ని నెగోసియేషన్ అంటాం. అంటే చాలా మంది ఏంటంటే ఓన్లీ డబ్బుల కాడ నెగోసియేషన్ అనుకుంటారు. అంటే వాడు లక్ష అంటే నువ్వు 70,000 అడగడము, అది మాత్రమే నెగోసియేషన్ కాదు. అవతలోడి ఒపీనియన్ని నీ మాటలతోటి నువ్వు కన్విన్స్ చేస్తే అది నెగోషియేషన్ అవుతుంది అట్లా. అది కూడా నెగోషియేషన్. మాని మార్చాలి, వాడి ఒపీనియన్ని మార్చాలి. అంటే వాడు అక్కడ గట్కేసర్ వైపు కొంటా అన్నాడు, నారాయణ ఖేడ్ వైపు కొన్నాడు అనుకోండి, మీరు వాడిని నెగోషియేట్ చేసినట్టు. అమ్మగలగాలి, అది నెగోషియేషన్ స్కిల్స్ అంటారు వాటి. మార్కెటింగ్ వాళ్ళకి అవి ఉండాలి అట్లా. ఇప్పుడు మీరు అన్న రీజన్స్ చెప్పి, లేకపోతే ఏమడం తమ్ముడు, ఎస్, యూ షుడ్ సెల్ సౌత్ ఫేజ్ అండ్ యూ షుడ్ షో యువర్ టాలెంట్ అట్లా. దట్ ఈస్ సో అట్లా. సో అట్లా నో సార్, వన్ బ్రాహ్మణ్ పూజారి ఆల్సో బాట్ సౌత్ ప్లేట్ సార్. సౌత్ అంటే వాళ్ళు కొన్నారంటే తెలుసుకోకుండా కొంటారా అట్లా. సో ఎస్, అమావాస్య రోజు అందరూ పైసలు కట్టారంటారు. 3 plots I booked, sir. 3 plots I booked on Amavasya. If you want, they are Pujari also. So it's all misunderstanding, sir. Nothing like that. అని చెప్పాలి అట్లా. సో వాట్ ఆర్ ద కంజంక్షన్స్, సార్? గో బ్యాక్ టు రివిజన్. బట్, ఇఫ్, దో అయినప్పటికీ, దో THOUGH, దో in spite of, whatever, whomever,
either or, neither nor, neither nor, neither nor, nor. Sir, write down the heading using of did, using of did. So do is V1, చేస్తా చెయ్యి, చేస్తా చెయ్యి అనేది V1, do. Did is V2. Okay, yes. DONE, done is V3, done. So done is very rare. Okay, done is very rare. Okay, ఓకే డన్ అంటే ఓకే అయిపోయింది అట్లా, ఇప్పుడే అయిపోయింది. యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడే అయిపోయిన దానికి డన్ వాడాలి. రెగ్యులర్ భాషలో ఏంటంటే ఇట్లా తంబు చూపించడానికి కూడా డన్ అన్నట్టు వాడతాం అట్లా. ఓకే అంటే ఇది మన ఇద్దరి మధ్య డీల్, ఓకే రైట్, ఇద్దరు ఒప్పుకున్నట్టు డన్ అంటే అట్లా. సో ఇక్కడ మేజర్గా మనకు పని, వాట్ వీఆర్ హ్యావింగ్ వర్క్ ఈజ్ విత్ డిడ్ సార్. డిడ్ అంటే చేసేసాను, ఓకే చేశాను, చేశాను, ఓకే చేసావా. సో ఇక్కడ ఏంటంటే తెలుగులో ఎప్పుడు మనము చేసావా, ఇప్పుడు చేసావా అని సింగిల్ వర్డ్గా వాడతాం, చేశాను అని సింగిల్ వర్డ్గా వాడతాం, ఓకే. కానీ ఇంగ్లీష్లో ద బెస్ట్ థింగ్ ఈజ్ జస్ట్ బై యూజింగ్ డిడ్ యూ కెన్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్. డిడ్ యూ అండర్స్టాండ్, అక్కడ మేజర్ రూల్ రాసుకోండి. ఫస్ట్ డిడ్ తర్వాత ఎప్పుడు కూడా V1 వస్తుంది, మర్చిపోయి కూడా V2 రాదు. Did is always followed by V1. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా అని అడగడానికి డిడ్ యూ అండర్స్టాండ్ అని అంటున్నా నేను. డిడ్ యూ అండర్స్టాండ్, అండర్స్టాండ్ అనేది V1. అంటే నీకు అర్థమైందా. నో ఐ డిడ్ నాట్, అంతే. నో ఐ డిడ్ నాట్, రిపీట్ అగైన్ ఆర్ టెల్ అగైన్. డిడ్ యూ కమ్ ఎర్లీ అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే డిడ్ అంటే అయిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం కదా అనుకొని మనం V2 వాడద్దు. డిడ్ తర్వాత కంపల్సరీ రూల్ ఏంటంటే V1 వాడాలి. డిడ్ యూ రీచ్ ద సైట్, డిడ్ యూ రీచ్ ద సైట్, డిడ్ యూ రీచ్ ఇట్ అనద్దు, డిడ్ యూ రీచ్ ద సైట్. ఓకే, నో సార్ ఇట్ విల్ టేక్ 10 minutes more time. ఓకే, కాల్ మీ ఆఫ్టర్ యూ రీచ్ దేర్. ఓకే, కాల్ మీ ఆఫ్టర్ యూ రీచ్ దేర్. డిడ్ యూ కంప్లీట్ ద వర్క్, డిడ్ యూ కంప్లీటెడ్ ద వర్క్ కాదు, డిడ్ యూ కంప్లీట్ ద వర్క్, డిడ్ యూ ఫినిష్ ద వర్క్, అన్ని V1లే. టోటల్ V1. అది క్వశ్చన్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, క్వశ్చన్ అవ్వచ్చు, ఆన్సర్ అవ్వచ్చు. నో ఐ డిడ్ నాట్ కమ్ సార్, నో ఐ డిడ్ నాట్ రీచ్ సార్, ఓకే, నో ఐ డిడ్ నాట్ ఫినిష్ సార్. ఎస్ ఐ హ్యావ్ ఎ పెన్ ఆల్రెడీ. ఓకే, సో క్వశ్చన్స్ ఎక్కువ ఈజీగా, ఇప్పుడు ఈజీ తోటి ఎంత సింపుల్గా క్వశ్చన్ అడగచ్చో డిడ్ తోటి కూడా చాలా సింపుల్గా క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, డిడ్ యూ కమ్ హియర్ బిఫోర్. అవును అన్నాం మనం. ఇక్కడ డిడ్ అనేది యాక్షన్స్కి క్రియన్లకి. అంటే ఇప్పుడు డిడ్ యూ కమ్ హియర్ బిఫోర్,
ఎవడైనా ఈ సైట్కి మీరు ఆల్రెడీ వచ్చారా అని అడగాలి మీరు. ఓకే, డిడ్ యూ విజిట్ హియర్ బిఫోర్ ఆర్ డిడ్ యూ విజిట్ బిఫోర్ ఓన్లీ? డిడ్ యూ విజిట్ ఆల్రెడీ? డిడ్ యూ విజిట్? డిడ్ యూ విజిట్ దిస్ సైట్ ఆల్రెడీ? అంటే విజిట్ అనేది ఏంటి? V1, మనం V2 వాడట్లే. ఒకడు రాలేదు, నిన్న డుమ్మా కొట్టిండు, ఏమడుగుతారు? వై యూ? yes, why you did not come yesterday without my permission or without information. Okay, why you did not come yesterday? Did not కి కూడా V1, did కి కూడా V1. సింపుల్ రూల్ మర్చిపోవద్దు. did is always followed by V1. yes. yeah yeah ఒక కస్టమర్ సైట్కి వెళ్ళిండు, నచ్చితే అడ్వాన్స్ ఇస్తా అన్నాడు. ఓకే, నచ్చితే అడ్వాన్స్ ఇస్తా అన్నాడు. మీరు వెళ్ళలేదు, మీరు మీ మీ ఎంప్లాయీని అడగాలి. మీరు మీ ఎంప్లాయీని అడగాలి. ఏమడుగుతారు? అతను అడ్వాన్స్ ఇచ్చాడా? డిడ్ హీ పే? మళ్ళీ పెయిడ్ అంటే V2, పే ఇస్ V1, పెయిడ్ ఇస్ V2. లేకపోతే గివ్ వాడు, గివ్ మీకు ఆల్రెడీ వచ్చు కదా, గివ్ గేవ్ వచ్చు కదా. డిడ్ హీ గివ్ అడ్వాన్స్? వాడు నో సార్, దే డిడ్ నాట్, దే టోల్డ్ దట్ దే విల్ కమ్ టుమారో ఆర్ దే విల్ కమ్, దే విల్ పే ఆన్లైన్. దే టోల్డ్ దట్ దే విల్ పే ఇన్ ఆన్లైన్. ఓకే, oh, they already paid in site. Yes sir, they already paid in site. Yes. So did నువ్వు క్వశ్చన్ అడిగినా, డిడ్ ఆన్సర్ అడిగినా, డిడ్ పాస్ట్ టెన్స్ లో అయినా, ఓకే, సో కంపల్సరీ V1 ఓన్లీ. ఒకడు ప్లాట్ చూశాడు, మీరు ఫోన్లో ఎంప్లాయీని అడగాలి, వాడికి నచ్చిందా? డిడ్ హీ అంటే వాడు కదా, డిడ్ హీ డిడ్ హీ లైక్ ద ప్లాట్? ఎస్. వాడు ఫ్యామిలీ తోటి వచ్చాడా అంటే, డిడ్ హీ కమ్ విత్ ఫ్యామిలీ? ఫ్యామిలీతో, డిడ్ హీ కమ్ విత్ ఫ్యామిలీ? yes. yeah, we should not and వాడు కార్ మీద వచ్చాడా అంటే, కార్ ద్వారా వచ్చాడంటే, మనం ఆల్రెడీ ప్రిపోజిషన్స్ నేర్చుకున్నాం, అందుకే అడుగుతున్నా. బై కార్, బై ట్రైన్, బై బస్. సో వాడు కార్లో, మీరు ఇవన్నీ మీరు మీ ఎంప్లాయీతో అడుగుతున్నారు. డిడ్ హీ కమ్, మళ్ళీ కేమ్ ఎందుకు? డిడ్ హీ కమ్, డిడ్ హీ కమ్ బై కార్? ఎస్, హీ కేమ్ బై కార్. అప్పుడు వాడు ఎస్ హీ కేమ్ అంటాడు, అట్లా. ఎస్, V1 వాడతాం. ఎస్. డిడ్ దే, వాళ్ళు అంటే దే. మనం ఇప్పుడు మనం ఫంక్షన్కి, ఎస్ కరెక్ట్, రైట్. వాళ్ళు కార్లో వచ్చారు అందరూ, అట్లా. మీరు ఇప్పుడు మీరే ఒక ఫంక్షన్కి వెళ్ళినరు, జనాలు కనిపిస్తలేరు. ఓకే, సో పిలిచిన అడగాలి, ఏం మేము బాగా తొందరగా వచ్చామా? మేము అంటే ఇప్పుడు V వస్తుంది. ఎర్లీ, రైట్. డిడ్ వి కమ్ టూ ఎర్లీ? దే ఆర్ నో వన్ హియర్. ఓకే, ఎవరు కనిపిస్తలేరు? దే ఆర్ నో పీపుల్ హియర్, దే ఆర్ నో గెస్ట్ హియర్, అట్లా.
టు కి కీ కీ టు అంటే కీ, టు ప్లేసెస్, టు పర్సన్స్, టు డెస్టినేషన్స్. వెన్ విల్ యూ రీచ్ టు హైదరాబాద్? ఎవరో నిజామాబాద్ లో బస్ ఎక్కిండ్రు. వెన్ విల్ యూ రీచ్? టూ ఇంకేమన్నా సార్? టూ కాకుండా ఇంకేంటి? టీఓ టూ మనం ఆల్రెడీ ప్రిపోజిషన్స్ లో వచ్చింది టీఓ2. ఇంకో టూ టీఓఓ2. కు డూ అంటే చెయ్యి, చేస్తా. డిఓ డూ ఈజ్ డూయింగ్ ఎన్ యాక్షన్. డిఓ ఈజ్ డూయింగ్ ఎన్ యాక్షన్. నువ్వేం చేస్తావు? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఐ విల్ డూ ఇట్ టుమారో అంటే చేస్తా, రేపు చేస్తా. మనం డిడ్ అప్పుడు అదే నేను డూకి మీనింగ్ ఏం చెప్పా అంటే చెయ్యి, చేస్తా. డిడ్ అంటే చేసేసాను, చేసేసారు అట్లా. ఇప్పుడు మీకు ఒక నిన్నటి టెన్సెస్ లో ఇప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అడిగారు, కరెక్టే. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఓకే, నిన్న ఏం చేస్తున్నావు? ఇప్పుడు నిన్న యాక్చువల్గా మీరు నిన్న బండి మీద వెళ్తుండే, ఓకే, మీ పాత ఫ్రెండ్ లక్డీకప్పుల్లో కనిపించిండు. సో మీరు వాడిని అడగాలి నిన్న అక్కడ నువ్వు ఏం చేస్తుండే అని. అప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్ ఏమవుతుంది అప్పుడు? సార్ సేమ్ సెంటెన్స్. వాట్ ఆర్ యూ డూయింగ్? అదే అది ఇప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటే ప్రెసెంట్ గా కంటిన్యూస్ టెన్స్. వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్ కరెక్టే, కానీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వాట్ వర్ యూ డూయింగ్ దేర్. ఈజ్ బై వాజ్ అవుతుంది, ఆర్ బై వర్ అవుతుంది అని నేను అనుకున్నాం కదా. సో దట్స్ వై నౌ అంటే అదే సార్. ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్ నేను అక్కడ కనిపించాడు, అది రెగ్యులర్ ప్లేస్ కాదు అతనికి. ఓకే, మీకు డౌట్ వచ్చింది, వాట్ వర్ యూ డూయింగ్ దేర్, అక్కడ ఏం చేస్తుండే నువ్వు అంటే. వర్ అనేది నువ్వు మెన్షన్ చేయకపోతే నిన్నటి గురించి అని ఎట్లా తెలుస్తుంది అట్లా. సో అప్పుడు అప్పుడు నేను ఆ క్వశ్చన్ నాకైతే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై సన్ అంట. అట్లా. సో ఐ జస్ట్ వాంట్ టు డూ ద రివిజన్ ఆఫ్ యెస్టర్డేస్ టెన్సెస్ సార్. కెన్ యూ గో బ్యాక్ టు యెస్టర్డేస్ టెన్సెస్? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. యా. సో మీ ఆఫీస్లో ఒక రిసెప్షనిస్ట్ ఉంది సార్, రమ అని ఒక రిసెప్షనిస్ట్ ఉంది. ఓకే, సో మీరేం చెప్పాలి నాకు అంటే, రమ నా ఆఫీస్లో ఓకే లాస్ట్ ఇయర్ నుంచి వర్క్ చేస్తుంది అంటే యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఇయర్ జాయిన్ అయింది, లాస్ట్ ఇయర్ నుంచి వర్క్ చేస్తుంది. సో హౌ విల్ యూ టెల్? సబ్జెక్ట్ ఈజ్ రమా ఈజ్ వర్కింగ్.
Rama is working in my office లాస్ట్ 1 year అంటే 1 year నుంచి అంటే సిన్స్ అట్లా సిన్స్ 1 year అంటే అంటే ఇప్పుడు అదే సిన్స్ లాస్ట్ అదే లాస్ట్ ఇయర్ అన్నా కూడా స్టార్టింగ్ పాయింటే కదా. లాస్ట్ ఇయర్ నుంచి నేను ఏం చెప్పాను, నుంచి మీనింగ్ వస్తే సిన్స్ అని. 1 year అంటేనేమో ఫర్ అవుతుంది మీరు అన్నట్టు. 1 year కి లాస్ట్ ఇయర్ కి తేడా ఉంది ఇంగ్లీష్ లో. 1 year అంటే నువ్వు పీరియడ్ చెప్తున్నావు, కాలం వ్యవధి చెప్తున్నావు ఇంగ్లీష్ లో. అదే లాస్ట్ ఇయర్ అయితే 1 year లాస్ట్ ఇయర్, సిన్స్ జూన్, సిన్స్ సమ్మర్, సిన్స్ లాస్ట్ సమ్మర్ అట్లా. అంటే సింపుల్ మీనింగ్ నుంచి అంటే పాయింట్ ఆఫ్ టైం. ఓకే. నా ఇప్పుడు రమాను రాజు, ఇప్పుడు చెప్పండి, రమ రాజు మీ ఆఫీస్లో జనవరి నుంచి వర్క్ చేస్తున్నారు. నో ప్రాబ్లం. జనవరి 2020, జనవరి 30 సంథింగ్. అయితే ఇక్కడ కరెక్టే, కానీ ఇక్కడ మీరు ఒక్కసారి నిన్న చూడండి, మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సింగులర్ కి ఈజ్, ప్లూరల్ కి ఆర్ అని రాసుకున్నాం. అది కంప్లీట్ చేశారా మీరు? ఆ రూల్ కంప్లీట్ చేశారా? ఈజ్ అనేది సింగులర్ కే, ఏకవచనంకి. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇది పర్ఫెక్ట్. అంటే మీకు ఆటోమేటిక్ గా మైండ్ అరే ఇదేదో రాంగ్ ఉందని మీకే డౌట్ రావాలి. ఎందుకంటే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, రెండు వస్తువులు ఉన్నాయి, ఆర్ 10 మంది ఉన్నారు అంటే రమా అండ్ రాజు ఆర్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ లైన్ రమా అండ్ రాజు ఆర్ వర్కింగ్ ఇన్ మై ఆఫీస్ సిన్స్ జూన్. ఇక్కడ ఇంకొక లైన్ వాళ్ళ గురించి మళ్ళీ దే అనాలి. ఇక మళ్ళీ పేర్లు చెప్పద్దు, ఇక మళ్ళీ పేర్లు చెప్పకుండా దే ఆర్ వెరీ సిన్సియర్, దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్, దే ఆర్ వెరీ సిన్సియర్, దే ఆర్ వెరీ లాయల్. లాయల్ అంటే ఏంటంటే నమ్మకస్తుడు. రాసుకోండి, LOYAL. LOYAL. మీకు బిజినెస్ టర్మ్స్ లో లాయల్టీ చాలా ఇంపార్టెంట్ సార్. LAL, లాయల్, నమ్మకస్తులు. దే ఆర్ వెరీ లాయల్ టు మీ, నాకు చాలా నమ్మకస్తులు. మళ్ళా దేనే అండ్ సుధాకర్ ఆర్ వర్కింగ్ వెరీ సిన్సియర్లీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. లాస్ట్ అండ్ పెట్టాలి, లాస్ట్ ఆప్షన్ దగ్గర అండ్ పెట్టాలి. కరెక్ట్. వాళ్ళు ప్లూరల్ కాబట్టి ఆర్ వాడాలి. ఎస్, దే ఆర్ వెరీ కమిటెడ్. దే విల్ కంప్లీట్ ద వర్క్. ఇఫ్ ఐ డోంట్ గో ఆల్సో, నేను వెళ్ళకపోయినా కూడా, ఇఫ్ ఐ డోంట్ గో ఆల్సో
they will complete the work. Sir, okay sir. షూర్ ఇప్పుడు అదే సార్ నేను కూడా మనం 6:45 6:40 6:35 అట్లా స్టార్ట్ చేసి 8 o'clock డెడ్ లైన్ పెట్టుకుందాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా తగ్గుతుంటే నాకు కూడా ట్రాఫిక్ జామ్ పెరిగిపోయింది. సో నేను కూడా 9కే బయలుదేరాల్సి వస్తుంది అట్లా. చేసుకుందాం. నో ప్రాబ్లం సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ వెంచర్. వెరీ సూన్ విత్ మై ఫ్రెండ్స్ ఆల్సో ఐ విల్ ట్రై టు విజిట్. నేను చెప్పినాను ఆల్రెడీ నా ఆర్టీఓ ఫ్రెండ్ అని చెప్పాను కదా, బైన్సా చెక్ పోస్ట్లో చేస్తుండు. సో వాడికి నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు కలువు, మా సార్ని కలుద్దాం, పోయి ఇద్దరం ముగ్గురం కలిసి పోయి కలుద్దామని చెప్పాను ఆల్రెడీ. ఐ టోల్డ్ టు హిమ్ ఎస్టర్డే. ఓకే, ఈ రోజు అదే సార్ అడ్మిషన్ అంతా నా మీదనే ఉంది. నాకు రావాల్సిన ఇద్దరు రావట్లేదు. నేను అడిగాను నిన్ననే ఆల్రెడీ. ఐ ఆస్క్డ్. ఫుల్ అవుతున్నాయి సార్, ఫుల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఇప్పుడు డొనేషన్ లేకుండా కరోనా ఉంది కాబట్టి మళ్ళీ ఎంసెట్ కూడా ఇంకా అవ్వలే కదా. సో డొనేషన్ లేకుంటే ఇస్తున్నారు కాబట్టి పేరెంట్స్ వచ్చి అన్ని కంప్యూటర్ సైన్సా ఈసీ కావాలా అని చూసుకొని పైసలు ఇచ్చిపోతున్నారు, బుక్ చేసుకొని పోతున్నారు. వితౌట్ ఎంసెట్ ఇంటర్మీడియట్ మార్క్స్ లో 70 అబోవ్ ఉంటే మేము ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టాం. వీ కెప్ట్ అవర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా దట్ ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ 70 అబోవ్ పర్సెంటేజ్ ఇంటర్మీడియట్. ఎంసెట్ తో సంబంధం లేదు ఇక. దర్ ఇస్ నో ఎంసెట్. అట్లా సార్. ఓకే సార్. మల్లారెడ్డి కాలేజీలో యూనివర్సిటీ అయింది ఇప్పుడు. మల్లారెడ్డి బికేమ్ యూనివర్సిటీ నౌ. అడగండి సార్, అడగండి. ఒకవేళ మల్లారెడ్డి యూనివర్సిటీలో డైరెక్ట్ అడ్మిషన్ కావాలంటే చేపిద్దాం, ప్రాబ్లం లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఏ గుడ్ డే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్విటేషన్, బట్ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, ఓకే సార్. రైట్ సార్. Sure. Send me the pics. I'll definitely see. And okay sir, thank you sir. Thank you. Right, bye.